నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఇప్పుడు నేను థియేటర్లో కొన్ని ఎక్విప్మెంట్స్ మీకు చూపిస్తాను. మళ్ళీ మీరు ఆపరేషన్ థియేటర్లోని తర్వాత మళ్ళీ కామెంట్స్ పెట్టకండి మీరు థియేటర్ డ్రెస్ లేకుండా వెళ్ళారు అలా అని. నేను అంటే ఇప్పుడు ప్రజెంట్ కేసెస్ లేవు. ఎక్విప్మెంట్ అనేది ఒకసారి చూడడానికి, మనం దాని గురించి తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎక్స్రే చూడడానికి లాబీ, ఎక్స్రే లాబీ. ఇది అంటే డాక్టర్ క్లియర్గా ఎక్స్రే అనేది చూసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇలా జస్ట్ బటన్ ఓపెన్, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ పెట్టి ఎక్స్రే క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇది స్క్రీన్ లాగా ఎక్స్రే లాబీ. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ సియామ్ మిషన్. నేను ప్రీవియస్గా మన వీడియోస్లో ఓటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సియామ్ మిషన్ గురించి ఎక్కువగా ఆర్థో సర్జరీస్లో ఈ సియామ్ మిషన్ అనేది యూజ్ చేస్తారనమాట. మానిటర్లోని ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద మొత్తం ఆపరేషన్ చేసే ప్రతిదీ అన్నీ కూడా స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వాటికేమి. ఓకే, అవి మొత్తం సియామ్ మిషన్ గురించి. నెక్స్ట్ లాప్రోస్కోపీ. ప్రీవియస్ వీడియోలో కొన్ని ఎక్విప్మెంట్ గురించి చెప్పాను. అందులో చెప్పలేని ఎక్విప్మెంట్ కోసమే ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ఇది లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ అంటే మనం ఆల్రెడీ చెప్తాం, కంప్లీట్గా కట్ చేయకుండా ఆపరేషన్ చేశారు, జస్ట్ లేచి నడిచేయచ్చు, చిన్న హోలే అని అంటారు కదా, అటువంటి సర్జరీస్ చేసేది ఇందులో లాప్రోస్కోపీ మెషిన్. ఇది స్క్రీన్ ఆన్ చేసి సర్జరీ చేస్తారు. చిన్న హోల్ చేస్తారు. ఆ హోల్ చేసిన తర్వాత ఈ ఎక్విప్మెంట్ ఇన్సర్ట్ చేసి బాడీలో, ఇవి లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్ అనమాట. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ ఎక్విప్మెంట్స్ అంటే ఇవన్నీ కూడా ఫార్మలిన్ అనేది ట్యాబ్లెట్స్ వేసి స్టెరైల్గా ఉంచుతారు ఇందులోని, ఫ్యూమిగేషన్ లాగా. బిఫోర్ యూజ్ చేసే ముందు ఒక స్టెరైల్ సొల్యూషన్లో సోక్ చేసి ఉంచి, బిఫోర్ యూజ్ చేసే ముందు స్టెరైల్ సొల్యూషన్లో అనేది ఉంచి క్లీన్ అయ్యి వాటర్తో మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పేషెంట్స్కి యూజ్ చేస్తారు. ఫార్మలిన్ ట్యాబ్లెట్ వేసారు. నేను ఇది ఓపెన్ చేసినంటే కళ్ళు మండుతున్నాయి. ఓకే, ఇది ఎక్విప్మెంట్ పేషెంట్కి చిన్న హోల్ పెట్టి, తర్వాత ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఆ హోల్ ద్వారా లోపల ఇన్సర్ట్ చేసి టిష్యూస్ని సపరేట్ చేయడం కానీ, ఏదైనా బాడీ పార్ట్స్ రిమూవ్ చేయడం కానీ, మెటసైటిస్ సర్జరీ కానీ, నెక్స్ట్ స్టోన్స్ రిమూవ్ చేయడం కానీ ఇటువంటి లాప్రోస్కోపీ ద్వారా చేస్తూ ఉంటారు. ఈ స్క్రీన్ ఆన్ చేసి లోపల అన్నీ చూడడం, ఏ పార్ట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అది రిమూవ్ చేయడం, టిష్యూస్ సపరేట్ చేయడం, ప్రతిదీ కూడా మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మనం ఇది స్క్రీన్ మీద చూసి అసలు ఏ టిష్యూని సపరేట్ చేయాలి, ఎక్కడ రిపేర్ చేయాలి, ఏ పార్ట్ రిమూవ్ చేయాలి, ఏది అటాచ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ మీద చూసి మనకి రిపేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ లాప్రోస్కోపీ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇది చూస్తే మనకి అనస్థీషియా, జనరల్ అనస్థీషియా ఇస్తాము అంటారు. ఇది అనస్థీషియన్ వర్క్ స్టేషన్ దీని పేరు. ఇదేంటంటే జనరల్ అనస్థీషియా ఇచ్చాక మనకి అసలు కాన్షియస్నెస్ ఉండదు. మొత్తం కంప్లీట్ బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఇందులో ఏంటంటే ఆక్సిజన్, N2O అండ్ ఎయిర్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఐసోఫ్లోరాన్ ఇవి ఇచ్చిది పేషెంట్కి సెడేషన్ వచ్చేలా చేస్తారు. దీనికి బెయిల్ సర్క్యూట్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి పేషెంట్కి మౌత్కి అటాచ్ చేసి ఈ మాస్క్ ద్వారా ఈ సెడేషన్ వెళ్ళేలా చేస్తారు. నైట్రస్ ఆక్సైడ్ ఇవ్వడం ద్వారా. ఈ మిషన్ వల్ల ఏంటంటే మనకి ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఉంది కదా సోడియం సోడా లైమ్ ఇవ్వడం వలన మనకి 3 లీటర్స్ ఆక్సిజన్ ఇవ్వవలసిన పేషెంట్కి 1 లీటర్ ఆక్సిజన్ ఇస్తే సరిపోతుంది. అంటే ఏం చేస్తుంది సోడా లైము, ఆక్సిజన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇందులో ఆక్సిజన్, ఎయిర్ ఇవన్నీ ఇస్తారు. ఆక్సిజన్ పేషెంట్కి వెళ్తుంది లేదన్నది ఇది ప్రెజర్
పంప్ అవుతూ ఉంటుంది పేషెంట్కి కనెక్ట్ చేసిన తర్వాత. ఈ పంపింగ్ బట్టి వాళ్ళు ఆక్సిజన్ రిసీవ్ చేసుకుంటున్నారు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఆమె బ్యాగ్ కూడా ఉంటుంది, రిజర్వ్ బ్యాగ్. ఓకే, ఈ రిజర్వ్ బ్యాగ్ కూడా రీఫిల్ అవుతుంది లేదు, యాంబు బ్యాగ్ ఇది రీఫిల్ అవుతుంది లేదు మనం అబ్జర్వ్ చేసి ఇది అప్పుడు ఓకే కంప్లీట్గా సెడేట్ అయ్యారు, వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ నార్మల్గా ఉందా లేదా అనేది ఇక్కడ మానిటర్లో చూసుకోవాలి. ఇక్కడ పేషెంట్కి ఇది కనెక్ట్ చేస్తాం, లీడ్స్ అన్నీ కనెక్ట్ చేశాక ఇక్కడ మనకి పల్సు, రెస్పిరేషను, ఆక్సిజన్ వాల్యూ అన్నీ వస్తుందన్నమాట. బీపీ కఫ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫింగర్ ప్రోబ్ అటాచ్ చేసాను చూడండి, ఆక్సిజన్ వాల్యూ SpO2 ఎంత ఉంది అన్నది ఇక్కడ మనకి అండ్ పల్స్ తెలుస్తుంది. చెస్ట్ లీడ్స్ పెడితే కంప్లీట్గా వస్తుంది. ఓకే, ఇది మొత్తం ఈ మనకి జనరల్ అనస్థీషియా ఎలా ఇస్తారు అంటే ఈ అనస్థీషియన్ స్టేషన్ ద్వారా.